హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. కొత్త గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏపీలో ప్రతిపక్షానికి మూడినట్టయింది. ఒక్కొక్కరుగా నాయకులు కావచ్చు, ప్రభుత్వానికి సహకరించిన అధికారులు కావచ్చు, అనేక మంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. అనేక మంది మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో గత కొద్ది రోజుల క్రితం కూడా కొంతమంది నాయకుల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద కేసులు నమోదవుతూ వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ సిఐడి చీఫ్ ఐపీఎస్ సునీల్ కుమార్ మీద కేసు నమోదైంది. ఇప్పుడు ఆయన సిఐడిగా ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఆయన మీద కేసు నమోదవడం చూసుకుంటే దాని వెనక కారణాలు కూడా రాజకీయ కారణాలే కనిపిస్తున్నాయి. ఇదేమీ వేరే తరహాదేమి కాదు. సో గత కొద్ది రోజులుగా ఎవరైతే నాయకుల మీద కేసులు నమోదవుతూ వచ్చాయో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దుశ్చర్యలు కావచ్చు, వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకున్న తీరు కావచ్చు, వీటన్నిటి వల్ల అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు. జగన్ ప్రభుత్వ అధికారుల్ని, వాళ్ళ పోలీసుల్ని దుర్వినియోగం చేస్తున్నారు, వాళ్ళ జులుం ఈ ప్రతిపక్షాల మీద ప్రదర్శిస్తున్నారు అంటూ అనేక వార్తలు కూడా మనం చూసాం. సో అదే కోణంలో వాళ్ళు ఎప్పుడైతే గవర్నమెంట్ దిగిపోయిందో, కొత్తగా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ అధికారులందరినీ రెడ్ బుక్ అనే పెట్టుకొని ప్రతి ఒక్కరు నాయకులు, ఈ లోకేష్ కావచ్చు, అలాగే చంద్రబాబు కావచ్చు, రెడ్ బుక్ అని పెట్టుకొని ఇలాంటి అధికారులను లిస్ట్ చేసుకుంటూ వాళ్ళ హిట్ లిస్ట్లో చేరుస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఒక్కొక్కరి మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆ యాక్షన్లో భాగంగా ఈ కేసు నమోదైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసు పెట్టిన వ్యక్తి, కేసు పెట్టిన తీరు, ఇవన్నీ గమనిస్తే అలా అనిపిస్తుంది. అసలు ఈ సునీల్ కుమార్ మీద ఎందుకు ఇలా కేసు నమోదైందని చూస్తే, ఆయన 2021లో ఆయన సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో 2021లో నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజుని కొన్ని విద్వేష వ్యాఖ్యలు చేశారని, అలాగే ప్రజల్ని తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేశారని, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఆయన మాట్లాడారంటూ ఆయన మీద కొన్ని కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని పోలీస్ స్టేషన్లో కొట్టారు, బాగా హింసించారు అని చెప్పేసి, ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఆయన రఘురామకృష్ణంరాజు కేసు పెట్టారనమాట. అది గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో దీన్ని బట్టి చూస్తే ఆయనని వాళ్ళు హింసించడాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం గవర్నమెంట్ కూడా, ఇప్పుడు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ప్రస్తుతం గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి ఆయన తన అధికారాలను ఉపయోగించుకొని వీళ్ళని ఈ కేసులో పెట్టడం జరిగింది. ఈ కేసులో సునీల్ కుమార్తో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరంటే ఐపీఎస్ సీతారామాంజనేయులు, విజయపాల్, సూపరింటెండెంట్, వీళ్ళంతా ఉన్నారనమాట. సో వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆయన కేసు పెట్టడం జరిగింది. సో ఇక కేసు మీద దర్యాప్తు జరుగుతుంది. సో ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే భయంతో జగన్కి బాగా సపోర్ట్ చేసిన నాయకులు, ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు రాజీనామాలు చేస్తూ వచ్చారు. సో అలా రాజీనామా చేసిన వాళ్ళు కూడా చూస్తే ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, అలాగే ఐపీఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్, అట్లాగే అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు. సో వీళ్ళంతా రాజీనామాలు చేశారనమాట. ఇక మరికొంతమంది అధికారులు కూడా రాజీనామాలు చేసే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే మరికొంతమంది మీద కేసులు కూడా నమోదయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టే ఉద్దేశంలో లేరు వీళ్ళు. ప్రస్తుతం అయితే ప్రజలు ఈ విషయాల మీద దృష్టి పెట్టట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా ఈ అమరావతి డెవలప్మెంట్ మీద, అలాగే ఈ ఎయిర్పోర్ట్ల మీద, వీటికి సంబంధించి ఇప్పుడు నిన్ననే మెట్టెక్ జోన్కి సంబంధించిన సదస్సు జరిగింది. వీటి మీద ఇవన్నీ పత్రికల్లో మెయిన్ వార్తలుగా వస్తూ ఉన్నాయి. సో ప్రజలంతా వీటి మీద దృష్టి పెట్టారనమాట. సో ఈ విషయాలన్నీ తప్పిపోతున్నాయి, అంటే సైడ్గా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఎవరో పట్టించుకోకుండా వాళ్ళ ఐసైట్ నుంచి తప్పిపోతున్నాయి. ఒకవేళ ప్రజలు దృష్టి పెడితే మాత్రం ఇవన్నీ వివాదాలుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇవి కక్షపూరితంగా పెట్టే వాటిలా కనబడుతున్నాయి. మరి వీళ్ళు తప్పు చేయలేదా? గత నాయకుల సమక్షంలో వీళ్ళు, ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళకి తొత్తుల్లాగా, వాళ్ళకి చెంచాల్లాగా పనిచేయలేదా అంటే అది కూడా నిజమే. ఎందుకంటే ఈ ప్రభుత్వం అనే కాదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా అధికారులు అలాగే పనిచేస్తారు. వాళ్ళకు కావాల్సిన నాయకులని, వాళ్ళకి కావాల్సిన అధికారులని కోరి ప్రభుత్వ అధికారులు నియమించుకుంటారు. ప్రభుత్వ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. సో వాళ్ళు నియమించుకున్న ప్రకారం వాళ్ళు పనిచేస్తారనమాట. సో కోరి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఇష్ట ప్రకారం పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ అధికారులు తెలిసే అధికార దుర్వినియోగం చేయడం మొదలు పెడతారు. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్ళంతా కూడా. అంటే అందరూ కాదు, కొద్దిమంది. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు స్వలాభాలకి లేదా వాళ్ళ ప్రలోభాలకి లొంగుతారో వాళ్ళు చేసే పనులు అనమాట. ఇట్లా లొంగితే జరిగేదే ప్రజాస్వామ్యంలో కలిగే నష్టం. సో ఇట్లా అధికారులకు లొంగి ఎవరైతే ఉన్నారో అధికారులు, వాళ్ళ మీద ఇప్పుడు కేసులు నమోదవుతూ వస్తున్నాయి.
గతంలో కూడా చూసాము. వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు చేసిన అక్రమాలకి వాళ్ళు కేసులు నమోదవడము. అలాగే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన చేసిన యాక్టివిటీస్లో ఎవరైతే అధికారులు పాల్గొన్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదవడం మనం చూసాం. ఇది కూడా ఆ కోవలోకి చెందిందే. అయితే సునీల్ కుమార్ ఇప్పుడు పూర్తిగా ఆ కేసులో ఇరుక్కొని ఏమన్నా శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందా అంటే చెప్పలేము. అది జరగచ్చు కూడా. ఎందుకంటే వీళ్ళకు ఇప్పుడు రాజకీయ పరంగా ప్రతిపక్షం గట్టిగా లేదు కాబట్టి, వీళ్ళకు రాజకీయపరమైన ఒక బలమైన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వాళ్ళకు లేదు కాబట్టి వాళ్ళు శిక్షలు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. నిజానికి సునీల్ కుమార్ గతంలో కూడా ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసి అప్పుడే ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. సో ఆ విమర్శలతో పాటు ఇప్పుడు ఆయన మీద కేసు నమోదైంది. నిజానికి ఆయన మంచి రచయిత. ఆయన పర్సనల్గా ఆయన లైఫ్ చూసుకుంటే చాలా మంచి రచయిత, ఒక దళితవాదం మీద చాలా అద్భుతమైన కథలు రాసిన వ్యక్తి. చాలామంది స్ఫూర్తి కూడా కలిగించారు. ఒక దళిత యువకులు ఇట్లా ఐపీఎస్లు కావాలి అనే యాంగిల్లో అంతే ఏదో ఒక స్పిరిట్ తోటి ఎంతో గొప్పగా ఆయన మొదట్లో పనిచేసి ఒక స్ఫూర్తిని నింపారు. ఆయన కథల్లో కూడా ఆ స్ఫూర్తి కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా ఆయన ఒక మంచి సాహిత్యవేత్తగా కూడా ఆయన మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. కానీ ఎప్పుడైతే ఈ సిఐడి చీఫ్ బాధ్యతలు తీసుకున్నారో ఒక్కసారిగా ఆయన రూట్ కానీ ఆయన ఆలోచన విధానం కానీ చాలా డిఫరెంట్గా కనపడింది, ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి కూడా. సో ఆ డిఫరెన్స్ అనేది ఆయన ఎవరైతే ఆయన అనుసరిస్తారో, ఆయన అనుచరులు, అనుయాయులు ఎవరైతే ఉన్నారో, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకునే వాళ్ళకు కూడా అది ఇబ్బందికరంగానే అనిపించింది. సో ఇలా ప్రభుత్వాలకి మనం కొమ్ము కాస్తూ పోతే, ఒక మంచి పొజిషన్ వచ్చినప్పుడు, మంచి అధికారిగా మనం నిలబడ్డప్పుడు కొమ్ము కాస్తే మాత్రం ఖచ్చితంగా అది స్ఫూర్తినివ్వదు మన తర్వాతి జనరేషన్స్కి కూడా.